ఇప్పుడు కిషన్ రెడ్డి పోకిరి మాటలకు ఏముంటుంది? ముఖ్యమంత్రి ఎవరైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా? బుర్రునే మాట్లాడుతుర్రా ఎవరైనా? నేను ఇంత నిర్దిష్టంగా నేనే కూర్చొని మాట్లాడుతున్నా. నేను మాట్లాడిన వీడియోలే మీరు లైవ్ వేసుకుంటుండ్రు. వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇంకా ఫేక్ తయారు చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా అంటే కొంచెం కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయండి. నేను ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగ సభలల్లో ఎస్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే? అందుకనే మేము వచ్చినాం కాబట్టి అది అమలు జరగలేదు, ఆపిపెట్టినాము. మేము వచ్చినాం కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు. 2004లో నిజంగానే బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినుంటే ఇవన్నీ వ్యవహారాలు చేసేటోళ్ళు. ఈయన వచ్చిన తర్వాత చాలా విషయాలు చేసిండు. ఇప్పుడు అందుకే ఎప్పుడు కూడా బీజేపీ కానీ జనతా పార్టీ కానీ ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఏ రోజు కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదు. కూటమిల కుంపటిలో వాళ్ళకి చేయడానికి అవకాశం రాలే. ఈరోజు 400 సీట్లు వస్తే చేసేద్దామని 8 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. సో ఈరోజు వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకెళ్తుండ్రు. రాజ్యాంగాన్ని సవరించాలి, రిజర్వేషన్లను రద్దు చేయాలి. ఇది ఒక్కటే ఎజెండా. అది మీరు చెప్పాలి, నాకైతే తెలుస్తుంది. ప్రజలకు నష్టం అవుతుంది, దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు 100% నష్టం అవుతుంది. పంపిరు వచ్చారు, ఇక్కడనే ఉన్నారు. ఎట్లుంటుందా ఎదుర్కొంటా? నేను అదే చెప్పిన. ఒక ఆయనకు అనుభవం ఉంది, 10 ఏళ్ళు గట్లనే చూసిండు కదా, ఆయన అడుగురు అని చెప్తే ఆయన కన్సల్టెంట్గా పెట్టుకోండి అని సజెషన్ చేస్తున్న వాళ్ళకు. ఇట్లనే బెదిరిస్తే ఏమైతే చివరికి ప్రజలు ఏం తీర్పిస్తారు? తెలంగాణ ప్రజలు. ఇది నా మీద దాడి కాదు, తెలంగాణ ప్రజల మీద దాడి, దళితులు గిరిజనుల మీద దాడి. నేనేం నా సొంత ఎజెండా లేదు, నా సొంత మేనిఫెస్టో లేదు. నేను దళితుల గిరిజనులకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలి, పెంచాలి అంటున్నా. అట్లా మాట్లాడితే నిన్ను లోపలేస్తామని మోడీ అమిత్ షా గారు అంటున్నారు. మీరు ఎటువైపు